ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. ప్రతి బుధవారము ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుల కూడికను మీ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యవనస్తుల కూడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత కొన్ని వారాలుగా దేవుని వాక్యములో నుండి రాజ్యాధిపతులలో ఉన్న యవనులు అనే అంశ సందేశాన్ని రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 13-14 వచనములను మూల వాక్య వచనములుగా మనం తీసుకొని ఆ సందర్భము నుండి ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశంలో భాగంగా గత వారము ఏ విషయాలను మనం ధ్యానం చేసుకున్నామంటే, దేవుని శాశ్వత విరోధి సాతాను అని, ఈ సాతానే నిజ దేవుని ప్రజల యొక్క విరోధి కూడా అని, అంతేకాకుండా ఈ సాతాను ఒక అదృశ్య విరోధి, అజ్ఞాత విరోధి, కంటికి కనబడని ఆత్మరూపి అయిన విరోధి అనే విషయాలను గత వారం మనం ధ్యానం చేసుకున్నామండి. అంతేకాకుండా క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డల యొక్క శాశ్వత విరోధులు సాటి మనుషులు కాదు, పొరుగు మనుషులు కాదు, కానీ ఈ కంటికి కనబడని అదృశ్యుడైన ఆత్మరూపి అయిన సాతానుగాడనే విషయాలను గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ సాతానుగాడిని జయించాలన్నా, వాని క్రియలను జయించాలన్నా క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డలు ఆత్మీయ సంబంధమైన యుద్ధోపకరణములు కలిగి ఉండాలి. అవి ఏమిటి అనే విషయాలను గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. అయితే అంశ సందేశము రాజ్యాధిపతులలో ఉన్న యవనులు కదండి, ఈ విషయాలను మీరు ఎందుకు తెలియజేస్తూ ఉన్నారు అని చాలా మందికి ఒక ఆలోచన కలగవచ్చు. అయితే రాజ్యాధిపతులలో ఉన్న యవనులు అనే అంశ సందేశము యుద్ధానికి సంబంధించింది. ప్రియమైన అవన స్నేహితులారా, యుద్ధానికి సంబంధించిన విషయం అంటే ఎవరెవరి మధ్య యుద్ధం జరిగిందంటే, సిరియా రాజైన బెన్హదాదు, అతని సైన్యము, అతనితో స్నేహితులుగా ఉన్న 32 మంది రాజులు, వారి యొక్క సైన్యాలు, వారు ఎవరి మీదకి యుద్ధానికి వచ్చారంటే ఇశ్రాయేలు వారి మీదకి యుద్ధానికి వచ్చారు. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే యుద్ధంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు రాజుకి రాజ్యాధిపతులలో ఉన్న 232 మంది యవనుల ద్వారా గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి యుద్ధంలో శత్రువులే గెలవాలి, ఎందుకంటే వారి దగ్గర అంత గొప్ప సైన్యం ఉంది. అంతేకాకుండా 32 మంది రాజులు, వారి సైన్యాలు కూడా కలిసి వచ్చాయి. అంత గొప్ప సైన్యము ఇశ్రాయేలు వారిని ఓడించాలి, కానీ ఇశ్రాయేలు వారి ఎదుట వారి నిలవలేక ప్రియమైన అవన స్నేహితులారా వారి యొక్క ప్రాణాలను అరచేతులలో పెట్టుకొని పారిపోయారంట. ఎవరంటే ఈ సిరియా రాజు అయిన బెన్హదదు, తన యొక్క సైన్యము, 32 మంది రాజులు, వారి యొక్క సైన్యాలు. ప్రియమైన అవన స్నేహితులారా, దీనికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే గనక, ఇశ్రాయేలు వారిలో ఉన్న రాజ్యాధిపతులలో ఉన్న యవనులను యుద్ధానికి వెళ్ళమనేది ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళమనేది దేవుడే. తన ప్రవక్త ద్వారా యుద్ధాన్ని ఎలా ప్రారంభించాలి, ఎవరు ప్రారంభించాలని దేవుడు ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబుకు తెలియజేసిన విధానము ప్రకారము దేవుడి చెప్పిన విధానంలో చేశారు గనుక ఆ యుద్ధంలో దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇశ్రాయేలు వారికి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యుద్ధము అంటే రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 13 నుండి 21 వరకు రాయబడిన ఆ సందర్భంలో జరిగిన యుద్ధము ప్రియమైన అవన స్నేహితులారా, రక్త మాంసములు గల శత్రువులతో జరిగిన యుద్ధం అండి. అంటే శత్రువులతో జరిగిన యుద్ధము, రక్త మాంసములు గల మనుషులతో జరిగిన యుద్ధము. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ మనకి తెలియజేయబడుతున్న ఆత్మీయ సత్యం ఏమిటంటే, క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డల యుద్ధము కంటికి కనిపించే సాటి మనిషితో కాదు, కానీ కంటికి కనబడని అదృశ్య విరోధి, ఆత్మరూపి అయిన సాతాను, ఆత్మరూపులైన సాతాను వాని అనుచరులైన దూతలతో అని మనం ఈ అంశ సందేశంలో ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. అయితే ఈ సాతాను గాడిని ఎదిరించడానికి మానవ శక్తి, మానవ బలము, మానవ జ్ఞానము, మానవ తెలివితేటలు, వెనుక ఉన్న మనిషి యొక్క బలము సరిపోదు, కానీ ఏమిటి అవసరం అంటే సర్వశక్తిమంతుడైన ఆత్మస్వరూపైన దేవుని యొక్క బలము మన జీవితాలలో అవసరం. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, సాతాను గడి ఎవరి ఎదుట నిలవలేడంటే క్రీస్తు ఎదుట నిలవలేడు, వాడు పారిపోతాడు. పాపము లేని పరిశుద్ధుడైన సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట వాడు నిలవలేడు, వాడు పారిపోతాడు. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే ఇక్కడ మనకు తెలియజేయబడుతున్న ఆత్మీయ సత్యం ఏమిటంటే, దేవుని
ఎదుట అపవాది నిలవలేడు. అంతేకాకుండా దేవునిని విశ్వసించి దేవునిని ఆరాధించే వారి ఎదుట కూడా సాతానుగాడు నిలవలేడు, పారిపోతాడు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 4:10-11 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటే యేసు ప్రభువారు అపవాదిని చూచి సాతానా పుమ్మని గద్దించగానే అపవాది అక్కడి నుండి పారిపోయినట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి ఆత్మీయ సంబంధమైన యుద్ధము గురించే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఎఫెసీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఏమనంటూ ఉన్నారంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుంటే గనుక, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడించు, మూల భాషలో మనం చూసుకుంటే దేవుని సర్వాంగ కవచమును ధరించుకునడి అని రాసి తెలియపరుస్తూ, ఇందులో ఒకటిదైనది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునడని ఎఫెసీ సంఘ విశ్వాసులకు అపోస్తలుడైన పౌలు గారు రాసి తెలియజేయటను మనం చూస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని తన జీవితంలో కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువారు శోధకుడైన అపవాదిని వాక్యం అనే ఖడ్గము ద్వారానే ఎదిరించినప్పుడు వాడు పారిపోయినట్లు మత్తయి సువార్త 4వ అధ్యాయం అక్కడ జరుగుతున్న సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. అది జరిగిన తరువాత దూతలు వచ్చి యేసు ప్రభువారికి పరిచర్య చేసినట్లు మనం చూస్తుంటాం. అంటే ఇక్కడ తెలియజేయబడుతున్న ఆత్మీయ సత్యం ఏమిటంటే, ఎవరైతే అంటే క్రీస్తును కలిగిన క్రైస్తవ యవన బిడ్డలు ఎవరైతే వారి జీవితాలలో దేవుని వాక్యానికి చోటిస్తారో వారి ఎదుట అపవాది నిలవలేడు, అపవాది పారిపోతాడు. అంతేకాకుండా దేవుని సన్నిధి, దేవుని దూతల భద్రత కాపుదలను వారి జీవితాలలో వారు పొందుకోగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంటే దేవుని వాక్యాన్ని మీ జీవితాలలో మీరు కలిగి ఉన్నప్పుడు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు వాక్యం అనే ఖడ్గము ద్వారా అపవాదిని ఎదిరించినప్పుడు వాడు పారిపోయాడు. మీరు మీ జీవితాలలో వాక్యం అనే ఖడ్గమునంటే వాక్యానికి మీ జీవితంలో మీరు చోటు ఇవ్వగలిగితే మీ ఎదుట అపవాది నిలవలేడు, వాడు పారిపోతాడని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నారండి. ప్రియమైన స్నేహితులారా, ఇంత వివరంగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, హృదయములో దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోతే సాతానుని ఓడించలేరు. సాతాను ఎదుట ఓడిపోయే పరిస్థితి, సాతానుని ఎదిరించలేని పరిస్థితి సరికదా. వాడి ఎదుట లొంగిపోతారు, వాడి ఎదుట వంగిపోతారు, వాడి ఎదుట నిలవలేక విశ్వాసం నుండి పారిపోయే పరిస్థితులు ఎదుర్కొంటారు, కృంగిపోయే పరిస్థితులు ఎదుర్కొంటారు. ఎప్పుడంటే హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేనప్పుడు, హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేనప్పుడు సాతానుగాడు భయపడడు. ప్రియమైన స్నేహితులారా, ఎందుకంటే సాతానుగాడు భయపడేది ఎవరికంటే క్రీస్తుకు మాత్రమే. క్రీస్తుకు మాత్రమే వాడు భయపడతాడు. క్రీస్తు ఎదుట వాడు నిలవలేడు, వాడు పారిపోతాడని దేవుని వాక్యము క్లియర్గా మనకు తెలియజేస్తుంది. సాతానుగాడు ఇంకెంత బలహీనుడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటామంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 22-23 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుకుంటే గనుక, పేతురు ద్వారా సాతానుగాడు యేసు ప్రభువారితో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే యేసు ప్రభువారు వెనుకకు తిరిగి మొదట పేతురుని గద్దించలేదు కానీ సాతానుని గద్దించి తరువాత పేతురుని గద్దించినట్లు ఆ సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభువారి ఎదుటకు రాగల శక్తి, బలము, పవిత్రత సాతానులో లేనే లేదు. గనుకనే వాడు ఏం చేశాడంటే యేసు ప్రభువారిని వెంబడించుచున్న పేతురు ద్వారా యేసు ప్రభువారితో మాట్లాడుటకు ప్రయత్నించినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. వెంటనే యేసు ప్రభువారు వెనుకకు తిరిగి సాతానుని గద్దించగానే వాడు అక్కడి నుండి పారిపోయాడు. ప్రియమైన స్నేహితులారా, అంటే సాతాను గాడిలో యేసు ప్రభువారి ఎదుట వచ్చి నిలబడి మాట్లాడే శక్తి లేదు, బలం లేదు, ఆ అర్హత వాడికి లేనే లేదు. ఆ అర్హతను వాడు ఎప్పుడో కోల్పోయాడు. గనుక వాడు ఏమి చేస్తూ ఉంటాడంటే దేవుడు నిర్మించిన మానవుని ద్వారా దేవునిని శోధించే ప్రయత్నాన్ని సాతాను చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గ్రహించక చాలామంది యవన బిడ్డలు వారి జీవితాలలో దేవుని వాక్యానికి చోటివ్వకపోవటను బట్టి సాతాను గడిని వారు ఏం చేస్తూ ఉన్నారంటే బలవంతుడిగా చేస్తూ ఉన్నారు. సాతానుగాడి పని ఏంటంటే దేవునిని ఎలా శోధిస్తూ ఉంటాడంటే దేవుడు నిర్మించిన మనుషుల ద్వారానే సాతానుగాడు దేవునిని శోధించే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు. అలా జరగకూడదంటే దేవుని వాక్యానికి మన హృదయాలలో చోటు ఇవ్వాలి. కానీ ఈ దినాల్లో కొంతమంది యవన బిడ్డలు దేవుని వాక్యానికి వారి జీవితాలలో చోటు ఇవ్వకపోవటాన్ని బట్టి ప్రియమైన స్నేహితులారా సాతానుగాడిని బలవంతుడిగా వారు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది దేవుని దగ్గరికి వస్తూనే రహస్య పాపపు జీవితాన్ని కలిగి ఉండటం ద్వారా వారు కూడా ఏమి చేస్తూ ఉన్నారంటే
సాతానుగాడిని బలవంతుడిగా చేస్తూ ఉన్నారు. సాతానుగాడిని బలవంతుడిగా చేస్తూ దేవునిని తగ్గించే పనులు వారు చేస్తూ ఉన్నారు. వారి యొక్క రహస్య పాపపు జీవితం ద్వారా ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి పరిస్థితులకు వారి జీవితాల్లో చోటిచ్చే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, తల ఎత్తుకునే పరిస్థితి వారి జీవితాలలో ఉండనే ఉండదు. తల దించుకునే పరిస్థితి, చీవాట్లు, ప్రతి ఒక్కరితో చీవాట్లు పడే పరిస్థితిని వారి జీవితాలలో వారు ఎదుర్కొంటూ ఉంటారు. అంతేకాకుండా వారి యొక్క రహస్య పాపపు జీవితాన్ని బట్టి వారు ఖచ్చితమైన దేవుని సేవకుని ఎదుటికి రాలేరు, దేవుని సన్నిధికి రాలేరు. పాపమును బట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారంటే అక్కడ వారు ఏం చేస్తూ ఉన్నారంటే సాతానుని బలవంతుడిగా చేస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, నిజమే. ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ దేవుని వాక్యానికి మీ జీవితాల్లో చోటు ఇవ్వకపోతే మీరు సాతానుని బలవంతుడిగా చేస్తూ ఉన్నట్లే. దేవుని దగ్గరికి వస్తూ కూడా ఇంకా రహస్య పాపపు జీవితాన్ని మీ జీవితాల్లో కలిగి ఉంటూ ఉన్నారంటే మీరు ఇంకా ప్రియమైన స్నేహితులారా సాతానుని బలవంతుడిగా చేస్తున్నట్లే. మీరు ఎప్పుడైతే సాతానుని బలవంతుడిగా చేస్తూ ఉంటారో సాతాను మీ పరిస్థితిని ఏ విధంగా మార్చివేస్తాడంటే తల దించుకునే పరిస్థితిని మీ జీవితాలలో సాతాను కలుగు చేస్తాడంటే ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము 3వ కీర్తన 3వ చరణంలో మన తల ఎత్తువాడు ఆయనే, మన తల ఎత్తుకునేలా ఆ స్థితిలో ఉంచేవాడు ఆయన అని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము తల ఎత్తుకునేలా అటువంటి అత్యున్నత స్థితిని కలుగు చేసేవాడు దేవుడే. కానీ మనము తలదించుకునే పరిస్థితులు కలుగు చేసేవాడు ఎవరంటే అపవాది. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యానికి మన జీవితంలో మనం చోటు వేయలేనప్పుడు అపవాదిని బలవంతుడిగా చేస్తూ ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తాడంటే మనము తలదించుకునే పరిస్థితులు కలుగు చేస్తాడు. కయ్యను మనకి కనబడుతూ ఉంటాడు. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకుంటే గనక దేవుడు కయ్యనుతో ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవని దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే కయ్యను సత్క్రియ చేయకుండా చేసిన వారు ఆదామా, అవ్వా, లేకపోతే సాతానువా అని మనం ఆలోచించినట్లయితే ఈ విషయం మనకి యోహాను భక్తుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అక్కడ భక్తుడు కయ్యను గురించి ఏమనంటూ ఉంటాడంటే వాడు దుష్టుని సంబంధి అని రాసి తెలియజేస్తూ ఉన్నారు. అంటే కయ్యను దుష్టుని సంబంధిగా ఉన్నాడు గనుక దేవుని ఎదుట తలదించుకునే పరిస్థితులను అక్కడ ఎవరు కలుగు చేశారంటే సాతానే కలుగు చేశాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ మాటలన్నీ విన్న తర్వాత కూడా మనం ఇంకా దేవుని వాక్యానికి మన జీవితంలో చోటు ఇవ్వకపోతే అపవాదిని ఇంకా మనం బలపరుస్తున్నట్లే. రహస్య పాపపు జీవితాన్ని మన యవన కాలంలో మనం కలిగి ఉంటే గనుక అపవాదిని ఇంకా మనము బలపరుస్తున్నట్లే. ఇటువంటి పరిస్థితులు మనం కలుగు చేస్తూ ఉన్నప్పుడు అపవాదిని బలవంతుడిగా మనం చేసామనుకోండి, ప్రతి క్షణము భయపడే పరిస్థితి, ప్రతి క్షణము ఏదో ఒక భయముతో బ్రతికే పరిస్థితులు, తల దించుకుని ఉండే పరిస్థితులు, ప్రతి ఒక్కరి ద్వారా చివాట్లు పడే పరిస్థితులు మన జీవితాలలో మనం ఎదుర్కొనక తప్పదు. ఎందుకంటే మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే అపవాదిని హీరోగా కలిగి ఉంటూ ఉన్నామంటే మన యొక్క క్రియల ద్వారా అపవాదిని హీరోగా మనం చూపిస్తున్నాము. కానీ ప్రియమైన స్నేహితులారా, అపవాది హీరో కానే కాదండి. అపవాది జీరో, దేవుడు మాత్రమే హీరో అని దేవుని వాక్యాన్ని బట్టి సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. అపవాది జీరో అని తెలియజేస్తే కొన్ని వాక్య వచనాల్ని సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని యాకోబు భక్తుడు రాసి తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మనము దేవునికి లోబడితే అంట అపవాది ఏమైపోతాడంటే పారిపోతాడండి. దేవునికి ఎవరైతే లోబడతారో వారి ఎదుట అపవాది నిలవలేక జీరో అయిపోయి అక్కడి నుండి పారిపోతాడని యాకోబు భక్తుడు రాసి తెలియజేస్తున్నారు. మనము ప్రియమైన స్నేహితులారా, మన యవన కాలంలో దేవునికి మాత్రమే లోబడాలి. దేవునికి లోబడడం అంటే దేవుని వాక్య ప్రకారం జీవించాలి. రహస్య పాపపు జీవితాన్ని కలిగి ఉండకూడదు. ఇవన్నీ కలిగి ఉండక దేవునికి మాత్రమే లోబడినప్పుడు అపవాది మన ఎదుట నిలవలేక ఏమైపోతాడంటే పారిపోతాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా పేతురు భక్తుడు అపవాది గురించి తను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమని అంటూ ఉన్నారంటే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెదుగుచు తిరుగుచు ఉన్నాడని రాసి తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. అంటే ప్రియమైన స్నేహితులారా, అపవాది పక్కా దేవుని ప్రజలకు విరోధి అని ఈ వాక్య వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, అపవాది సాతాను పరిస్థితి ఏమిటంటే వాడు ఎప్పుడు గొడవలు పెట్టడమే, సమాధానం లేని పరిస్థితులు కలుగు చేయడమే వాడి పని. ప్రియమైన స్నేహితులారా, గనుకనే అపవాది సాతాను జీరో అని మీకు తెలియజేయడం జరుగుతున్నది. అయితే దేవుడు హీరో అని మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు సమాధానంకు కర్త. సమాధానకరమైన పరిస్థితులు
దయచేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా పేతురు భక్తుడు అపవాది గురించి ఏమనంటూ ఉన్నాడంటే, అరిచే గర్జించు సింహం అని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు ఒక సామెత వింటూ ఉంటాం, అరిచే కుక్క కరవదని. ఈ విధముగానే అపవాది అరుస్తూ ఉంటాడు, కానీ దేనికి అరుస్తూ ఉంటాడంటే వాడిలో ఉన్న భయము కొలది వాడు అరుస్తూ ఉంటాడు. ప్రియమైన స్నేహితులారా, అందుకే ఇక్కడ పేతురు భక్తుడు అంటూ ఉంటారు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడని. అంటే ప్రియమైన స్నేహితులారా, మనము నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండడం అంటే ఆత్మీయ సంబంధమైన యుద్ధోపకరణములు మనం ధరించుకుని మెలకువగా ఉన్నప్పుడు సాతానుగాడు మన ఎదుట నిలవలేడు, వాడు పారిపోతాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మీయ యుద్ధములో దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా, దేవుని వాక్యాన్ని వినుట ద్వారా, దేవుని వాక్యాన్ని తలపోసుకున్నట ద్వారా మనము దేవుని యొక్క శక్తి బలము పొందుకున్నప్పుడు ఇవన్నీ మనము కలిగి ఉంటే గనుక వాడు అరిచి అరిచి వాడికి నోరు నొప్పెట్టి వాడే ఏమైపోతాడంటే పారిపోతాడండి. కనుక క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డలు వారి యవన కాలంలో దేవుని వాక్యానికి వారి జీవితాలలో చోటివ్వాలి. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని వారు ధరించుకుని ఉన్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, అపవాది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే వాడు గెలవలేడు, వాడు నిలవలేడు, వాడు పారిపోతాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే నేను ఇందాక మీకు తెలియజేస్తూ ఉన్నాను, అపవాది ఎప్పటికీ కూడా ఎవడండి జీరో మాత్రమే. రియల్గా యథార్థమైన దేవుడే హీరో అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, ఈ అంశ సందేశాన్ని ఇంత వివరముగా, అంటే రాజ్యాధిపతులలో ఉన్న యవనులు అనే అంశ సందేశాన్ని ఎంత వివరముగా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, చరిత్ర విషయాలకు సంబంధించిన అంశము. ఈ అంశము చరిత్ర విషయాలనే మనం ధ్యానం చేసుకొని అక్కడి నుండి కొన్ని ఆత్మీయ విషయాలను ధ్యానం చేసుకొని ఈ అంశ సందేశాన్ని ముగించుకుంటే గనక ఈ దినాల్లో క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డల యొక్క విరోధి ఎవరో మనకి తెలియదు. ఆ విరోధి యొక్క బలము శక్తి ఎంత ఉంటుందో మనకి తెలియదు. ఆ విరోధిని ఎలా మనం జయించగలము ఆ విషయాలు కూడా మనకు తెలియవు. గనుక ఇంత వివరముగా ఈ ఆత్మీయ సంబంధమైన యుద్ధోపకరణములను గురించి మీకు తెలియజేయడం జరుగుతున్నదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన స్నేహితులారా, మన యవ్వన కాలంలో ఈ ఆత్మీయ సంబంధమైన యుద్ధంలో మనం పాల్గొంటూ ఉన్నాం. ఈ సమయంలో మనము కలిగి ఉండవలసింది, మనకి శత్రువుగా ఉన్న మన శాశ్వత విరోధి అయిన అదృశ్య విరోధి, అజ్ఞాత విరోధి, కంటికి కనబడని ఆత్మరూపి అయిన సాతానుని మనము జయించాలంటే మన యవ్వన కాలంలో మన జీవితాలలో మనం కలిగి ఉండవలసింది ఏంటంటే దేవుని వాక్యాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం అనే ఖడ్గమును మనం ధరించుకుంటామో ప్రియమైన స్నేహితులారా, అప్పుడు సాతాను మన ఎదుట నిలవలేడు, సాతాను పారిపోతాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, ఈ వారం ఇంతటితో ఈ అంశ సందేశాన్ని ముగిస్తూ ఉన్నానండి. వచ్చే వారము మరికొన్ని లోతైన విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, యవనస్తుల కూడికను ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామమునకే మహిమ ఘనత ప్రభావం చెల్లించిన దేవా, ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుల కూడికలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. మరి నీ వాక్యానికి మా జీవితంలో చోటు ఇవ్వకపోతే అపవాదిని మేము బలవంతునిగా చేసినట్లే రహస్య పాపపు జీవితాన్ని మా జీవితాలలో మేము కలిగి ఉంటే గనుక అపవాదిని బలవంతుడిగా చేసినట్లే ఇటువంటి స్థితికి మేము కారకులుగా ఉంటే గనుక అపవాది మేము తలదించుకునే పరిస్థితులు కలుగు చేస్తాడని ఈ వాక్యము ద్వారా మాట్లాడిన దేవా, విన్న ప్రతి ఒక్కరు ఒకవేళ వారి జీవితాలలో ఏమైనా రహస్య పాపపు జీవితం ఉన్నా సరే, నీ వాక్యానికి చోటియలేని పరిస్థితులు వారి జీవితంలో ఉన్నా సరే, ఇప్పుడే వాటిని విడిచిపెట్టి నీ వాక్యానికి వారి హృదయంలో చోటిచ్చి రహస్య పాపపు జీవితాన్ని విడిచి నీ కొరకు నమ్మకంగా జీవించడం ద్వారా, నీ వాక్యాన్ని వారి జీవితంలో కలిగి ఉండటం ద్వారా అపవాదిని ఎదిరించి వాడిని ఓడించి ఆత్మ సంబంధమైన యుద్ధంలో ప్రతి సమయంలో విజయాన్ని పొందుకునే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడు కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.